ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ముందుగా కొన్ని మాటల్ని మనము ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం కలిపి చదువుకుందాం. దేవుని ఆరాధించడానికి ముందుగా ఒక వచనాన్ని చదువుకునే వారిగా మనం ఉందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. అనుదినము నూతనముగా మనకు వాత్సల్యత పుట్టించుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మరొకసారి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని సేవకులుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. విలాప వాక్యములు 683వ పేజీ, 683వ పేజీ విలాప వాక్యం 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కలిపి మరొకసారి చూద్దాం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టించున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏమనగా, అనుదినము నూతనముగా వాత్సల్యత, ఆయన మనకు వాత్సల్యత పుట్టించున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనముగా మనకి ప్రభువారు కరుణ చూపిస్తూ ఉన్నాడు అని అర్థం. తెలుగు భాషలో, వాడుక భాషలో వాత్సల్యత అంటే కరుణ. దేవుడు నిన్ను నన్ను ప్రతిరోజు కూడా ఆయన కరుణించి నిన్ను నన్ను నూతనముగా మనకి నూతన అనుభవాలు మనకు తెలియపరుస్తూ నూతన జీవితాన్ని మనకిస్తూ మనం నడిపిస్తూ వస్తున్నారు. అందుకనే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే, ప్రతి నిత్యము ప్రతి ఉదయము నిన్ను నన్ను వాత్సల్యత అంటే కరుణ చూపిస్తూ నిన్ను నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన కరుణ లేకపోతే ఈ రోజున నీవు నేను మనము ఇక్కడ ఉండేవారము కానే కాము. ఆయన కరుణ, దయ, జాలి, కనికరము, కృప ఆయన మన పట్ల ఎంతో ఉన్నదిగా మనకు కనపడుతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనకి కావాల్సిన మాట ఏమిటంటే, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. మనుషులైతే నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడైతే నమ్మదగిన వాడు. ఆయన మనం నమ్ముకుంటే ఆయన ఎప్పుడూ నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు. నీవు కోరుకున్నది ఇవ్వని దేవుడు కాదు, ఇస్తాడు. కానీ ఆయన చిత్త ప్రకారమే నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అయితే ఈ రోజున నమ్మదగిన వాడవు అనే అనుభవం మీద కొన్ని విషయాలు మనం గమనించుకునేవారుగా మనం ఒక 6 విషయాలు చూద్దాం. చూసిన తర్వాత దైవజనులు విజయవాడ నుండి వచ్చారు, మన దగ్గరకు వస్తారు బలవర్తమానానికి. త్వరగా మనకు టైం లేదు కనుక అందుకే 2 పాటలు పాడుకున్నాం. మరి ఈ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకునేవారిగా మనం ఉందాం. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 116వ కీర్తన, 116వ కీర్తన, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 11వ వచనం, అంటే 514వ పేజీ. 500 నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు నమ్మదగిన వాడును కాదనుకోండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లింతును. యెహోవా భయభక్తులు మరణము ఆయన దృష్టికి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనం చూస్తే 11వ వచనంలో, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటేని, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు అని కీర్తన గ్రంథము 116 11వ వచనంలో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. మనము చాలా విషయాల్లో మనము దేవుడి కంటే మనుషుల్ని ఎక్కువగా నమ్మేవారిగా ఉంటాం.
మనుషులను నమ్ముతాం. మనుషులు నమ్మితే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు సహాయం చేస్తారంటారు, ఆ టయానికి నీకు సహాయము చేసేవారిగా ఉండాలి. అదే దేవుడిని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నీకు ఎనీ టైము ఏ క్షణంలో ఎప్పుడైనా సరే ఆయన నీకు తోడుగా ఉంటూ నిన్ను రక్షించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మనము మనుషులను నమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని, యెహోవాను నమ్ముకోవాలి. అంటే మన పిల్లల జీవితాలు కావచ్చు, మన కుటుంబ జీవిత పరిస్థితులు కావచ్చు, మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితినైనా ఎవరిని నమ్ముకోవాలి అంటే మనుషుల మీద ఎప్పుడు కూడా మనం పడకూడదు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకసారి ఇలాగే మేము నూతనంగా కాలనీలో హౌస్ కట్టినప్పుడు అప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర, డబ్బు లేకపోతే ఒక ఆయన అడిగా. అతను అన్నాడు, మీరు కొద్దిగా అమౌంట్ కట్టాలండి, ఆ అమౌంట్ కడితే మీకు డబ్బులు ఇస్తాము, రేపే ఇస్తాము అన్నారు. నేను వేరే అతను అడిగి ఆ డబ్బులు కూడా సమకూర్చి కట్టాను. కట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే రేపు ఫంక్షన్ అనగా ఈరోజు డబ్బులు లేవన్నాడు. చూసారా, రేపు ఫంక్షన్ ఈరోజు డబ్బులు లేవన్నాడు. ఏం చేయాలి? మనుషులు నమ్ముకున్నాను. మనిషి ఏం చేశాడు? మోసం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనుషుల మీద ఎప్పుడూ మనం ఆధారపడకూడదు. మనము యెహోవా మీదే ఆధారపడాలి. అందుకనే కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదు. ఇర్మియా గ్రంథం చూడండి, ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 17వ అధ్యాయంలో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 17:5 వచనంలో ఎప్పుడైనా సరే నరుని మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. నరుడు అంటే మనుషుడు. ఇక్కడ చూడండి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి నరులను నమ్ముకొని నరుల దగ్గరకు నువ్వు వెళ్ళి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అర్థమైందండి? అందుకని దేవుడిని నమ్ముకుని బిడ్డలు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు తినటానికి మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే మన దేవుడు అన్నట్లుగా మనం ఉండాలి తప్ప మనుషుల మీద. మనం పంట వేస్తాము, ఆ పంట పండించేది ఎవరు? దేవుడే. దేవుడి మీద ఆధారపడాలి. మనము దేవుడిని అడగకుండా మనుషుల మీద ఆధారపడి మనుషులను అడిగేవారుగా ఉంటాం. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే యెహోవా ఇలాగ నరులను ఆశ్రయించి నరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. యెహోవా మీద నుండి ఏం చేస్తాడట? ఆ యొక్క ఆలోచన తొలగించుకునేవాడు శాపగ్రస్తుడుగా ఉంటాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మరి దేవుడే నమ్మదగిన దేవుడని మనం ఆరాధించి దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అబ్బా, చూసారా, ఈ వచనంలో మనకు ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు ఈ వచనం చదువుకుంటే మనం ఎంతో ధైర్యం వస్తుంది. చూడండి ఎంత చక్కగా ప్రభు చెప్తూ వచ్చారో. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ఏమీ కలగదు. చూసారా, శోధన అనేది మనుషులకి సాధారణమైనది, మీరు అనుభవించేదే. చూడండి, అంతేగాని మీరు అనుభవించలేనిది, మీరు తట్టుకోలేనిది మీ మీదకే దేవుడు ఇవ్వడం. చాలా సున్నితమైన, చాలా తేలిగ్గా నువ్వు దాన్ని విజయం పొందగలిగిన వాటినే, శ్రమనే నీకు ఇస్తాడు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపదు.
మీకు కలిగిందే చూడండి. అందుకని ఇక్కడ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దేవుడు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనీయడు. ఖచ్చితంగా ప్రభువారు అన్నారు కదా, నీవు ఎంతైతే శోధనకి గురయ్యి నిలుస్తావో ఆ శోధన తప్ప మరి ఎక్కువగా నీకు ఇవ్వనే ఇవ్వడు. అది కూడా ఎందుకు వస్తుందంటే మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పిదాన్ని బట్టి ఆ శోధన మనకి వచ్చేదిగా ఉంటుంది. అయితే చూడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధింపకుండా తప్పించుకునే మార్గము కూడా ఆయన కలగజేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడే నమ్మదగిన వాడని నువ్వు నమ్మినప్పుడు ఆ శోధన నుండి తప్పించడానికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. మనం ఏం చేస్తామంటే శోధన రాగానే ఏం చేస్తాం, మనుషుల మీద ఆధారపడిపోతాం. వాళ్ళ వీళ్ళ దగ్గర పరిగెత్తుతాం, ఆన్లైన్లో అడుగుతాం, ఆన్లైన్లో సలహాలు తీసుకుంటాం. కానీ దేవుని సలహా మాత్రం మనం తీసుకోం. కానీ ఎప్పుడైతే దేవుని సలహా తీసుకున్నాం, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా ఆయన నమ్మదగిన వాడు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే ఈ శోధన నుంచి మనకి ఏం చేస్తారట, ఆయన శోధనకు తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయనే కలగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా మనం కంగారు పడకూడదు. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, నా పరిస్థితి ఏంటి, అందరూ బాగానే ఉన్నారు, నేను దేవుడు నమ్ముకొని కూడా నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయని అనుకోమాక. దేవుడు కీడనక మేలు దాగి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు శ్రమ పొందుతావో తర్వాత నీకు మేలు కూడా దేవుడు ఇస్తాడు. అయితే దాన్ని తప్పించుకునే మార్గం ఉంది. అది ప్రభు మీద నువ్వు ఆధారపడితే దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. ఒక దైవ సేవకుడు ఏం చేశాడు, అప్పు చేశాడట. అప్పు చేసి సరిపోయాడు. ఏమైంది, అప్పుడు ఆ భార్య మీద పిల్లల మీద అప్పు పడ్డది. వచ్చేసి ఆ భార్య దగ్గరకు వచ్చి అప్పులోళ్ళు, నీ పిల్లలిద్దరు కూడా మేము తీసుకెళ్ళిపోతాం, మా దగ్గర శాఖని చేయించుకోవడానికి పాలేరు కదా తీసుకెళ్తామంటే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవచంద్రుడి దగ్గరికి వెళ్ళింది కదా. ఏలే దగ్గరికి వెళ్ళింది. ఏలే దగ్గరికి వెళ్ళగానే ఏలి అన్నాడు, అమ్మా చూసావా నీ ఇంట్లో ఏముంది అసలుకి, అయ్యా నా ఇంట్లో కొండ తప్ప ఏమీ లేదు, నూనె. అప్పుడు దేవాది దేవుడు కరుణ చూపించి అట్ల నిండా సమృద్ధిగా నూనె ఇస్తాడు. ఆ నూనెను అమ్ముకొని నీ అప్పులు తీర్చి కుమారుడు. చూసావా, దేవుడు వెంటనే దానికి పరిష్కారం చూపించాడా లేదా? పరిష్కారం చూపిస్తాడు. మనం దాన్ని నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. అరే నాకు ఇన్ని అప్పులైనవి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకని నేను ఎలాగ బయటపడగలను, ఏం చేయగలను అనుకుంటావు నువ్వు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వేం చేస్తావంటే వాటిని ఈజీగా వాటిని తగ్గించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని అప్పులు చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అప్పులు ఎంతవరకు చేయాలి, అవసరతను బట్టి. ప్రాణ పరిస్థితి వచ్చితే ప్రాణం పోతాయి, నీ దగ్గర డబ్బులు, అలాంటి టైంలో చేయొచ్చు, తప్పదు, ఆ ప్రాణం రక్షించుకోవాలి కనుక. కానీ నువ్వు అవతల ఫ్రిడ్జ్ కొన్నారని నువ్వు ఫ్రిడ్జ్ కొట్టడానికి అప్పు చేసి, అవతల డబుల్ కార్డు కొన్నారని నువ్వు అప్పు చేసి డబుల్ కార్డు కొని ఇలా రకరకాలుగా కొనుక్కుంటే ఏమైందంటే రేపొద్దున అప్పులు పాలయ్యి రేపొద్దున అయ్యి వాళ్ళు కూడా ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. బండి కొన్నోడు బండిని కూడా తీసుకెళ్ళిపోతారు. అందుకనే ఒకళ్ళని చూసి ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు. మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతోనే తృప్తి కలిగి ఉండటం ప్రభువారు మనకు నేర్పుతూ వస్తున్నారు. దాంతో తృప్తి కలిగి ఉండడం ఎంతో ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అర్థమైందండి, నమ్మదగినవా దేవుడిని మీరు నమ్ముకున్నారు, అంతేగాని మామూలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డారు, మనుషులు కాదు నమ్ముకుంది, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఎవరిని కూడా వమ్ము చేసే దేవుడు కాదని మనం విశ్వాసంతో నమ్మి మనం ఈ రోజున ఆరాధించేవారిగా ఉండాలి. ప్రభువా, నిజంగా ఈ రోజున నేను ఎంతైతే భరించగలుగుతానో ఆ శోధన ఇచ్చి ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేసిన నమ్మదగిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలను మనం దేవుని ఏం చేయాలండి, స్తుతించి ఆరాధించాలి. తర్వాత 3వ అనుభవం చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 189వ పేజీ.
కొత్త నిబంధన గ్రంథంలో 189వ పేజీ 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవక. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. దుష్టత్వం అంటే కిందేంటి? దుష్టుడి నుండి. అర్థమైందండి? దుష్టుడు అంటే సాతానుడు. సాతాను నుండి నిన్ను నన్ను ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున ఎప్పుడు మృంగుదామని గర్జించే సింహం వల్లే మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా సాతాను తిరుగుతూనే ఉంటుంది. మనం ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ శిక్షిద్దామా, దేవునికి దొరికేటట్లు చేద్దామని చూస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా, ఆయన ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి అంటే దుష్టుడి నుండి కాపాడుతాడు. మరి ఈ రోజున మనం అందరం కూడా కాపాడబడుతున్నామంటే కారణం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఆ సాతాను యొక్క ఆ బంధకాల నుండి నిన్ను తప్పిస్తూ ఆయన సరిచేస్తున్నాడు. నేను ఒక వాల్ పోస్టర్ చూస్తూ వచ్చాను. యేసు ప్రభు ఒక చిన్న బిడ్డ అక్కడ ఉంటుంది, ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు ఆ బిడ్డకి రకరకాల వెనక నుండి బాణాలు వేస్తుంటారు, కానీ ఆ సేవకుడు ఎదరు నిలబడతాడు. ఆ వీపుకి అన్నీ కూడా ఆ సేవకుడు పుచ్చుకుంటుంటాయి, కానీ ఆ బిడ్డకి మాత్రం ఏమీ తలగదు. అలాగే సాతాను కూడా మన మీద కుయుక్తులతో ఎన్నో రకాలైన బాణాలు మనకు వేస్తుంటాడు. అవన్నీ కూడా మనకు తలగకుండా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకే తలిగేటట్లుగా చేసుకొని ఆయన నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడు. అందుకనే నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి దుష్టుడి నుండి కాపాడుతాడని జ్ఞాపకం చేసుకొని మనం ఈరోజు దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రభా, నిజంగా ఎన్నో రకాలైన పరిస్థితులు సాతాను మమ్మల్ని జల్లించాలని ఎప్పుడు మా ప్రక్కనే ఉంటూ మమ్మల్ని శోధిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ మమ్మల్ని ఆ దుష్టుడి నుండి కాపాడుతూ వస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలని మనం దేవుని స్తుతించాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను ఎంతగా కాపాడుతున్నాడంటే మనము చాలామందికి తెలియదు. భూత వైద్యుల దగ్గరికి వెళ్తే కానీ మనకు చాలామందికి తెలుసు. ఎంతమంది సాతాను బట్టి గలిబిలి చేసి కుటుంబాలు పాడు చేసుకొని రకరకాలైన వ్యసనాలకు బానిసలై కుటుంబాలు పాడైపోయి ఎన్నో రకాలుగా అయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ నిన్ను నన్ను ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కూడా దుష్టుడి నుండి మన కాపాడుతూ సంరక్షిస్తూ వస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడని జ్ఞాపకం ఉంచుకొని, ప్రభా నమ్మదగిన దేవా మీకు వందనాలు, నన్ను దుష్టుడి నుండి నన్ను కాపాడుతూ వచ్చుతున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చూద్దాం. చూడండి, మరి త్వరగా సేవకుడు వచ్చేస్తారు. మరి 4వ అనుభవం చూద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనిక కాదండి, తిమోతి రాసిన పత్రిక చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక చూడండి. రెండో అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. రెండో కింద ఏముంది అక్క? 2 ఫుట్బోట్లో ఏముంది? ఇక్కడ మనం చూసినట్లయితే మనము నమ్మదగని వారమైనను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయడు ఆయన. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనమైతే నమ్మదగిన వారం కాదు. దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తాడు. మనకు 1 రోజు 2 రోజులు గడిచిన తర్వాత ఏదైనా చిన్న శ్రమ రాగానే, శోధన రాగానే దేవుడు నాకేం చేశాడు అని గప్పుకుని అర్థం. మనం దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుడు ఏం చేశాడు అంటాం. దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతాం. చిన్న శోధన వస్తేనే అలాగంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా శోధనకి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు.
అందుకని ప్రభువారు చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అంటే మనం నమ్మకపోయినా అని అర్థం. మనం నమ్మకపోయినా ఆయన మాత్రం నిన్ను నన్ను నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు ఎంతగా స్తుతించాలి అంటే అంత స్తుతించినా తక్కువే. ప్రభువా, నిజంగా నేనైతే నిన్ను నమ్మలా, నీవు మాత్రం నన్ను నమ్మావు. అక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఆ మండపం దగ్గర పడి ఉన్నాడు? 7 సంవత్సరాలేనా? 12 చర. ఒక వ్యక్తి ఆ యొక్క కాళ్ళు చేతులు చాలా వ్యాధితో బాధపడుతూ అక్కడ ఉన్నాడు, ఆ మండపం దగ్గర ఉన్నాడు. ఆ మండపం దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక దేవదూత వచ్చి ఒక రోజున ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతున్నారో వాడు స్వస్థత పొందుతున్నారు. ఆ వ్యక్తికి ఎవరు లేరు, తీసుకెళ్ళి ముంచేవాళ్ళు ఆ కోనేరులో ఎవరు లేరు. అయితే ఎవరు వచ్చారండి ఆయన దగ్గరికి? యేసు ప్రభు వారు వచ్చారు. అర్థమైందండి? ఈ కుంట అతను వెళ్ళాడు అక్కడికి, ఆయనే వచ్చాడు. అలాగే నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభువారే వచ్చారు, దిగొచ్చారు. ఆయన స్థానాన్ని విడిచిపెట్టి, దేవుని స్థానాన్ని విడిచిపెట్టి ప్రభువారే నీ దగ్గరకు దిగి వచ్చాడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనం నమ్మదగిన వారమైనను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ప్రియమదేవుల మనమైతే నమ్మలేదు, ప్రభువారు మాత్రం నిన్ను నన్ను నమ్మి వీళ్ళు నా బిడ్డలుగా ఉంటానికి అర్హులు అని నమ్మి విశ్వాసముతో ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంటే తన హక్కును చేర్చుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన కొరకు సాతాను దగ్గర నుండి నేను కొనుక్కోవటానికి సాతాను అడిగింది ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని అడిగింది. ఆ రక్తాన్ని విలువగా ఆయన కలవర శిలువలో కార్చి ఆ రక్తాన్ని సాతానికి ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మన సొత్తు కాదు, మనం విలువ బట్టి కొనబడిన వారము, మనం దేవుని సొత్తు. అందుకనే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, దేవుడిని అడిగి తీసుకోవాలి. మన సొత్తు కానే కాదు. చాలామంది ఏం చేస్తారంటే కళ్ళు కానీ గుండె కానీ శరీరం కానీ దానం చేయాలని అనుకొని చేసేస్తుంటారు. అది దేవుడు ఇచ్చింది, దేవుడు స్వస్థం, అది దేవుడిని అడిగి చేయాలి. దేవుడు ఇష్టమైతే చేయాలి, దేవునికి ఇష్టం లేకపోతే మనం చేయకూడదు. అది దేవుడు మనకి ఇవ్వాలి, అది నెమ్మది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన వారమైనను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును అని జ్ఞాపకం ఉంచుకొని మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుడి దగ్గరికి నువ్వు నేను ఎప్పుడు వెళ్ళాలా? మనం ప్రభు అంటే మనం తక్కువ కులానికి చెందిన దేవుడేనా, మన దేవుడు కాదు అనుకుంటే ఒక తక్కువ స్వభావంతో ఉన్నవారు. కానీ ఆయన నీ కొరకే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని, నీ కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో ఆయన నీ దగ్గరకు దిగి వచ్చాడు. ఆయన నీకు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాడు. అందుకనే ఆయన నీ దగ్గరకు రామంటే నువ్వు ఆయన నమ్ముకుంటూ వచ్చావు అని జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూద్దాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక అది చూసారా? శారాయికి ఇక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. విశ్వాసం బట్టి శారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిందైనను గర్భము ధరించుకుంటకు శక్తి. ఇక్కడ మరి శారా నమ్మిందా? నువ్వు గర్భవతి కుమారుని కట్టంటే నమ్మలా, నవ్వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు, ఏ కార్యమైనా చేయగలడు. ఆమెకి 90 సంవత్సరాలు మా వయసు ఉడికింది, ముసలితనంలో ఉన్నప్పుడు కూడా దేవుడు తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతూ అది అంటారు. కానీ నిజమైన డాక్టర్ దగ్గరికి రారు. నిజమైన డాక్టర్ ఎవరు? దేవాది దేవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా స్థితి ఇదే అని నువ్వు ఆయన అడిగితే
ఆ రోజు దేవుడు శారాకు చేసిన ఆ యొక్క కార్యము మనలో కూడా కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెకి వయసు ఉడికిన తర్వాత కూడా గర్భఫలాన్ని దయచేసి బిడ్డని దయచేస్తూ వచ్చాడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఆ దేవుడిని నువ్వు స్తుతించడానికి ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చి ఉన్నావు. ఆయన మనం ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా మనం తక్కువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువా, ఈరోజు ఆ రోజు శారయ్య గారికి ఏ విధంగా విశ్వాసాన్ని బట్టి మీరు ఆ యొక్క గర్భఫలాన్ని ఇచ్చారో, అలాగే నాకు కూడా ఆ విశ్వాసాన్ని బట్టి నాకు కూడా సహాయం చేయండి ప్రభువా. మరి నాకు చేసినందుకు మీ వందనాలు స్తోత్రాలని మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నువ్వు నమ్మదగిన వాడువని నేను నమ్ముతున్నాను దేవాన్ని విశ్వాసంతో స్తుతిస్తూ రావాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం చూసుకొని ఆరాధించుకున్నాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక మనకందరికీ ఇది తెలిసిన వచనమే. 1వ అధ్యాయము 9వ వచనం. 1:9. అది చూసారా, ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారండి, ఎవరైతే నా పాపాలన్నీ కూడా ప్రభు తీస్తాడని మరి విశ్వాసముతో నువ్వు నమ్ముతావో,